గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు సమస్త సృష్టిని సృష్టించి ఆయన సృష్టించిన సృష్టిలో ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి కూడా ఒక ఉద్దేశంతో దేవుడు సృష్టించాడట. ఆ ఉద్దేశంలో భాగంగా దుష్టులను భక్తిహీనులను దేనికి సృష్టించాడు అనేది ఇక్కడ మనం చూస్తే నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను అనే మాట ఇక్కడ ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాశన దినము యెహోవా దేవుని యొక్క నాశన దినము ఈ లోకానికి తీర్పు తీర్చే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజున దేవుడు తీర్చే తీర్పులో ఆ భయంకరమైన అగ్నిగుండంలో కొంతమంది పడవేయబడతారు, అందులో నాశనం కాబోతున్నారు అనేది పక్కాగా మనకి తెలుస్తుంది. అయితే ఎవరు ఆ అగ్నిగుండంలో పడవేయబడతారో వారు ఇంకా ఆ రోజు రాకముందే దేవుడు అసలు వాళ్ళని కలుగజేయడానికి గల కారణమే వాళ్ళని నాశనం కొరకే దేవుడు కలుగజేసాడు అనే విధంగా ఇక్కడ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మనుషుల్లో ఏ ఒక్కరిని కూడా నాశనానికి ఆయన సృజించలేదు. అందరూ కూడా రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈవెన్ దుష్టుడు తన దుష్టత్వములు నశించిపోవటం వల్ల నాకేమన్నా సంతోషము కలుగునా అంటున్నాడు యెహెజ్కేలు భక్తుని ద్వారా దేవుడైన యెహోవా. ఒక దుష్టుడు కూడా మారు మనసు పొందాలనే దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఒక దుష్టుడు మారు మనసు పొందాలని ఆశిస్తున్న దేవుడు ఒక దుష్టుడు కొరకో భక్తిహీనుడి కొరకో నరకాన్ని సృష్టించలేదు. ఆ భయంకరమైన ఉగ్రత దినం ఏర్పరచలేదు. మరి ఎవరి కొరకు ఆ నరకం అండి అంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, సాతానుడికి వాడి యొక్క దూతల కొరకు ఏర్పరచబడ్డ నరకం. కానీ మీరు మీ కొరకు ఏర్పరచబడకపోయినాను మీ దుష్టత్వముతో నన్ను కాదని మీ యొక్క దుష్ట మార్గంలో నడుస్తూ మీ కొరకు మీరే ఉగ్రతను తెచ్చుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు అంటున్నారు. చూద్దాం ఒక 2 రెఫరెన్స్లు. యేసు ప్రభు అన్న మాట మనం చూద్దాం. ముందు మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని దాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఈ నిత్యాగ్ని ఎవరికి సిద్ధపరిచాడట? సాతానుడికి వాడి దూతలకి సిద్ధపరిచాడు. మనుషులు ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచింది కాదు. కానీ దేవుడు నన్ను విడిచి వాడి మార్గంలో వెళ్తున్నారు కాబట్టి వాడి నాశనానికే పోండన్నాడు. మరి మనుషులు దేని కొరకు ఏర్పరచబడ్డారంటే ఆ యేసయ్యతో దేవునితో నిత్యత్వములో ఉండడానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కానీ ఈ మనిషే దేవుని చేత స్వతంత్రం ఇవ్వబడిన వాడై ఫ్రీ విల్ పొందుకుని నువ్వు ఏం చేసినా నీ ఇష్టం, నీకు స్వతంత్రం ఇచ్చానని దేవుడు మనిషికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఈ మనిషి ఏం చేస్తున్నాడట? దేవుని మార్గం, ఆ డిసిప్లిన్ వే, ఆ పవిత్రత యథార్థత వాడికి నచ్చక వాడి ఇష్టానుసారంగా నడుస్తూ వాడికి వాడే ఉగ్రత దినము కొరకు శిక్షకి తను తానే పాత్రునిగా చేసుకుంటున్నట్ట. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమన్స్ చాప్టర్ 2 and verse 5. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆ ఉగ్రత, ఆ శిక్ష, ఆ నరకం నీకు ఇవ్వాలని నా ఉద్దేశం కాదు. కానీ నీకు నీవే మార్పు పొందని నీ హృదయంతో, కఠినమైన నీ హృదయంతో నీకు నీవే దానికి నరకపాత్రునిగా చేసుకుంటున్నావు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సర్వలోకానికి తీర్పు తీర్చే దినం ఒకటి రాబోతున్నది. ఆ దినములో భక్తిహీనులందరూ కూడా లయమైపోతున్నారు, భయంకరమైన శిక్షకు గురవుతున్నారని దేవుడు ముందుగానే మనకు చెప్పారు. కాబట్టి గమనించండి, యథార్థంగా మనం జీవిస్తున్నామా? మంచి మార్గంలో ఈరోజు మనం నడుస్తున్నామా? అయితే వారికి దేవుడిస్తున్న మాట ఏంటంటే, మన కంటికి ఎదురవుతున్న లేక మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్న ఈ దుష్టత్వము శాశ్వతము కాదు.
దుష్టుల కొరకు నరకం సిద్ధపరిచి ఉంటే, నీతిమంతులు యథార్థవంతులు ప్రభువుని నమ్మకంగా వెంబడించే వారి కొరకు నిత్య జీవం ఏర్పరచబడి ఉన్నదని నిశ్చయతతో దేవుడు మనకి విజయవంతమైన జీవితం ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడని నిశ్చయతతో నీతిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. నీతిగా జీవిస్తే, ఒకవేళ దుష్టత్వంతో కనుక జీవిస్తే ఉగ్రత దినం ఉంది. ఆ ఉగ్రత దినం నుండి తప్పించుకోవాలంటే ఈ రోజైనా మారు మనసు పొంది ప్రభు పాదాల పడితే దేవుడు ఉగ్రత నుండి తప్పించి నిన్ను నిత్య జీవమైన ఆయన పరలోక రాజ్యానికి చేర్చుతాడనే విశ్వాసములో మేలుకొని మార్పు పొందాలని ఈరోజు దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరం ఈరోజు నీతి మార్గంలో నడుస్తున్నానా, దుష్టత్వ మార్గంలో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను నడుస్తున్నాను. ఈ ఇద్దరికి కూడా దేవుడు ఆయన ఏర్పరిచిన, ఒకటి నిత్య జీవమైన పరలోకము, రెండు నిత్య నరకం అనే భయంకరమైన ఉగ్రత దినము. ఏ మార్గంలో మనం వెళ్తున్నామో ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుడికి మన జీవితాలను అప్పగించుకొని ఆ ఉగ్రత దినం రాకముందే దేవుని దృష్టికి మనం భక్తిహీనులుగా ఆ ఉగ్రత దినమునకు ఏర్పరచబడిన వారిగా మనం ఉండకుండా, ఒకవేళ క్రియలు ఉన్న మార్పు పొంది ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపం పొంది విడిచిపెట్టవలసిన పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. యేసయ్య ఎటువంటి పాపినైనా క్షమించి ఆ భయంకరమైన ఉగ్రత నుండి, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలిసింది అంటారేమో, కానీ మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణించిన మరో క్షణంలోనే భయంకరమైన నరక ప్లేస్కి వెళ్లకుండా రక్షింపబడాలి అంటే నేడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడదాం. యేసయ్య కృప మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి యేసుక్రీస్తు రక్షణలో మన చివరి శ్వాస వరకు మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ఉగ్రత దినము కొరకు కొంతమంది ఏర్పరచబడుతున్నారు. నిత్య జీవమైన నీ పరలోక రాజ్యము నిమిత్తము కొంతమంది ఏర్పరచబడుతున్నారు కనుక ప్రభువా, మా జీవితాలను యేసుక్రీస్తు వైపు మల్లుకొని యేసుక్రీస్తు రక్తములో మేము కడగబడిన వారమే, యేసుక్రీస్తు పాదాలకు మమ్మల్ని మా జీవితాలు సమర్పించుకొని వాక్యం చెబుతున్న మేలుకొలుపుతో మా జీవితాన్ని మేలుకొలుపుకొని యేసుక్రీస్తు మార్గములో నడిచి దుష్టత్వపు మార్గాన్ని విడిచిపెట్టి నరకము నుండి రక్షింపబడి నిత్య జీవమునకు పరలోక రాజ్యానికి వారసులమయ్యే భాగ్యం మాకు దయచేయమని, పరిశుద్ధాత్ముడా నీ నిత్య జీవముకై మమ్మల్ని ముద్రించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. ఇన్ జీసస్ నేమ్, గాడ్ బ్లెస్ యూ.